టూ వేరియేషన్ చేసినట్టు నమ్ముతావా? ఫస్ట్ వచ్చి ప్రీ సర్కిల్ నీ ట్రైసెప్ ని మొత్తం బెంచ్ పైన పెట్టి ఎల్బోస్ ఇట్లా ఇన్సైడ్ పెట్టి ఇక్కడ నుంచి ఇట్లా లిఫ్ట్ చేయి, లాక్ చేయి అండ్ రిలీజ్ చేయి, కంప్లీట్ రిలీజ్ చేసి లిఫ్ట్ చేసి మళ్ళీ లాక్ చేయి. సెకండ్ వచ్చి హ్యామర్ కల్, నీ హ్యాండ్స్ ఇట్లా స్ట్రైట్ పెట్టి లిఫ్ట్ చేసేటప్పుడు ఇట్లా ఇన్ రావాలి, ఇట్లా ఇన్సైడ్ లైట్గా. సో నీకు నాలెడ్జ్ వచ్చి ఏ వర్కౌట్ చేయాలో అని తెలిసేంత వరకు ఈ టూ వేరియేషన్ చేస్తే చాలు నీ బైసెప్ ని ప్రాపర్గా బిల్డ్ చేయొచ్చు. గైస్, ప్రీచర్ హ్యామర్ కర్ల్స్ ఈ వర్కౌట్ ని మీ బైసెప్ ప్రోటీన్ లో యాడ్ చేసుకోండి. ఇది మన బైసెప్ లెంగ్త్ అవడానికి, షేప్ అండ్ సైజ్ డెవలప్ అవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ వర్కౌట్. ప్రీచర్ కర్ల్స్ లో యాంగిల్ అండ్ సపోర్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మన మజిల్ ని బాగా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఐసోలేషన్ వర్కౌట్. రిమెంబర్ గైస్, వెయిట్ ఎంత వేసాం ఇంపార్టెంట్ కాదు, మజిల్ ని ఎంత కాన్సన్ట్రేట్ చేసాం, ఎంత కాంట్రాక్ట్ చేసాం ఇంపార్టెంట్. సో వర్కౌట్ ఫినిష్ అయిపోయినట్టే మజిల్ ఫ్లెక్స్ చేయడం మర్చిపోవద్దు. ఇది మన కాన్సన్ట్రేషన్ అండ్ మైండ్ మజిల్ కనెక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది. మీ బైసెప్ కి షేప్ అండ్ సైజ్ తేవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్. కానీ 90% పీపుల్ దీన్ని తప్పు చేస్తారు. డంబుల్ ని మోస్ట్లీ సెంటర్ లో ఆర్ఎల్స్ కింద గ్రిప్ చేస్తారు. అది కూడా గట్టిగా పట్టుకుని మరి ఇలా చేయడం వల్ల ఫోర్ ఆర్మ్ మీద ఎక్కువ లోడ్ పడుతుంది. మొదటిగా మీ ఫోర్ ఆర్మ్ మీద లోడ్ పడుతుంది ఇన్ కంపేర్ టు యువర్ బైసెప్ మజిల్. దీని సొల్యూషన్ చాలా సింపుల్. డంబుల్ గ్రిప్ ని టాప్ లో పట్టుకోండి. అయితే నేను ఇక్కడ పట్టుకున్నాను అలా ఆల్మోస్ట్ ఆల్ ఒక లూజ్ గ్రిప్ తో. ఇలా చేయడం వల్ల ఫోర్ ఆర్మ్ ఇన్వాల్వ్మెంట్ తక్కువగా ఉంటుంది, బైసెప్ తాలూకు ఐసోలేషన్ ఎక్కువగా ఉంటుంది అండ్ మీ బైసెప్ లో గ్రోత్ 2 to 3 months లో కనిపిస్తుంది. హ్యామర్ కర్ల్ బెస్ట్ ఎక్సర్సైజ్ అని చెప్పే వాళ్ళకి ఒక సింపుల్ క్వశ్చన్. మీ హ్యాండ్ సుపినేషన్ అవ్వకుండా బైసెప్లో పీక్ కాంట్రాక్షన్ ఎలా ఇస్తుందో చెప్పండి. మీరు చెప్తున్నారు హ్యామర్ కర్ల్ బైసెప్ గ్రోత్కి అని, కానీ బేసిక్ అనాటమీ కూడా ఇగ్నోర్ చేస్తున్నారు. బైసెప్ బ్రాకియా మెయిన్ ఫంక్షన్ ఏంటి? సుపినేషన్ ప్లస్ ఎల్బో ఫ్లెక్షన్. హ్యామర్ కర్ల్లో గ్రిప్ న్యూట్రల్ అంటే సుపినేషన్ 0 అనే మాటే కదా. సో బాడీ ఎవరిని యూజ్ చేస్తుంది? బ్రాకియాలిస్ అండ్ బ్రాకియోరేడియాలిస్. బైసెప్స్కి మెకానికల్ అడ్వాంటేజ్ అనేది తగ్గిపోతుంది. EMG స్టడీస్లో కూడా క్లియర్గా కనిపిస్తుంది. న్యూట్రల్ గ్రిప్ ఫోర్ ఆర్మ్ యాక్టివేషన్ అని, సుపినేషన్ గ్రిప్ ఎక్కువ బైసెప్ యాక్టివేషన్ అని. సో లాజిక్ సింపుల్. హ్యామర్ కర్ల్ చేస్తే బైసెప్ గ్రో అవ్వడం లేదని కాదు, కానీ బైసెప్ ఎక్సర్సైజ్ అని చెప్పడం ప్యూర్ మిస్ఇన్ఫర్మేషన్. ఇలాంటి సైంటిఫిక్ ఫిట్నెస్ కంటెంట్ కోసం ఫాలో అవ్వడం మర్చిపోకండి.